నమస్కారం, వెల్కమ్ టు ఏఆర్ సన్సెట్ న్యూస్. ఈనాటి హెడ్లైన్స్. అందరికీ నమస్కారం. నా పేరు దూడం రెడ్డి బాబు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే బీసీ సమన్వయ కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విజయవాడలో జరుగుతున్న ఈ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి రాష్ట్రంలో జిల్లాల వ్యాప్తంగా ప్రతి ఒక్కరు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి వివిధ రాష్ట్ర పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీసీలు, అలాగే మహిళలు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అయితే ఈ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఎందుకు అంటే, బీసీలకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందలేదు, అందిన అరకొర. అలాగే విద్య లేదు, ఉపాధి లేదు, ఆరోగ్యం లేదు. మరి ఏ దానిపైన సంక్షేమాలు జరుగుతున్నాయి? ఏ విధంగా బీసీల ఓట్లు వాడుకొని బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నారు? ఏ రాజకీయ పార్టీలైనా కూడా బీసీలకు ఓటు వరకు వాడుకొని, ఓటు బ్యాంకుగా వాడుకొని, వాళ్ళ ఓటుతో వీళ్ళు అధికారాన్ని పొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.